హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అయితే పాపయ్యపాలెం అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపయ్యపాలానికి సంబంధించిన బీడు భూములు, పొలాలు పక్కనే ఉన్న చిన్న చిన్న ఇలాంటి గుట్టలు, అడవి ప్రాంతాలలో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్లో చాలామంది లొకేషన్ పెట్టండి అంటున్నారు. ఈ ప్లేస్లో ఒక్కొక్కసారి సిగ్నల్ కూడా ఉండదన్నమాట. అలాంటి అడవి ప్రాంతాలు ఇవి. చూద్దాం, ఈ ప్లేస్లో కొత్త కొత్త ప్రాంతాలలో మనం వజ్రాలు వెతుకుతున్నప్పుడు ఈ ప్లేస్లో ఎక్కువగా పాలవంచరాళ్ళు అయితే బాగా తెల్లగా కాలిపోయి ఉడికిపోయినట్టుగా అయితే కనపడుతున్నాయి అన్నమాట. ఇలా మెరకల మీద గడ్డలుగా కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉంటున్నాయి. అలాంటి ప్లేసుల్లో మనం గనక వజ్రాలను వెతకగలిగితే మంచి వజ్రాలు దొరకడానికి మంచి అవకాశం ఉండేటట్టుగా మనకి ఈ ప్రాంతంలో అయితే కనపడుతుంది. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం, ఈ గడ్డంతా కూడా అసలు సన్న సన్న రాళ్ళగా ఎరుపు రాళ్ళు, వైట్ రాళ్ళు కలిసి ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ గడ్డంతా కూడా రాళ్ళు కూడా ఏదో వైట్ రాళ్ళు కూడా మామూలుగా మెరుస్తూ ఉన్నాయి. అసలు ఏంది, తిక్కల రాళ్ళు కూడా మెరుస్తున్నట్టుగా ఉందన్నమాట. చూడండి, పాలమంచి రాయి లోపల క్రిస్టలు ఇవన్నీ సన్న సన్న రాళ్ళు ఉన్నట్టుగా కనపడుతుంది. లోపల క్రిస్టల్స్ ఉడికిపోయిన రాళ్ళలాగా కనబడుతుంది. చూడండి, ఇది క్రిస్టల్ ఎలా ఉందో అలాగే కొన్ని కాలిపోయిన రాళ్ళల్లో వజ్రాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. లోపల చూసారు ఎలా ఉందో, పటికి బెల్లం ఉన్నట్టు ఉంది తెల్లగా. చూసారు లోపల ఎలా ఉందో, రెడీ అవుతున్నట్టుగా ఉంది. ఓకే, చూద్దాం. ఈ ప్లేస్లో చాలా వెరైటీగా ఉన్నట్టుగా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా అయితే ఈ ప్లేస్లో వెతకాలి. ఓరి, ఒక రాయి మాత్రం మామూలుగా ఉండట్లేదు అసలు. అసలు ఏంది ఇట్ట మెరుస్తుంది రాయి, చూడండి ఎలా మెరుస్తుందో. మంచి క్వాలిటీ కలిగిన రాళ్ళు అయితే ఉన్నాయి. అన్నీ మెరుస్తున్నాయి బాగా. బాగా సన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు అన్నీ అసలు మామూలుగా లేవు.
చూద్దాం. ఈ ప్లేస్లో ఇంకా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. చాలా చాలా వెరైటీగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. అసలు ఏంది జానకి బెత్తకి రాయి కనపడుతుంది. మామూలుగా లేదు, ఇష్టం చాలా చిన్నగా ఉంది. వజ్రాలలో చిన్నవి కూడా ఉంటాయి, అచ్చం పెద్ద పెద్దవి ఉంటాయని చెప్పి మనం వారికి ఎత్తుక్కుంటూ వెళ్ళకూడదు. చాలా బాగుంది. ఇక్కడ మంచి మంచి స్టోన్సే దొరుకుతున్నాయి ఈ ప్లేస్లో. చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపయ్యపాలెం అడవి ప్రాంతాలలో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపయ్యపాలెనికి సంబంధించిన అడవి ప్రాంతాలు, బీడు భూముల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం, వెతుకుద్దాం. ఈ ప్లేస్లన్నీ కూడా పాలవంచ రాళ్ళకు సంబంధించిన ప్లేసులాగా అయితే కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే ఈ ప్లేస్లో వెతుకుదాం. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.